అధికారమే లక్ష్యం, ఆశల కమలం. తెలంగాణపై కమల్నాథ్ల స్పెషల్ ఫోకస్. 2029 ఎన్నికల టార్గెట్గా ఇప్పటి నుంచే ప్రిపరేషన్స్. అధ్యక్షుడి మార్పుపై త్వరలో క్లారిటీ. రేస్లో ఆర్ఆర్ఆర్ ఈటల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్. బీఆర్ఎస్ ఓట్లపై ప్రత్యేక గురి. గ్రామస్థాయిలో క్యాడర్ పెరిగేలా పక్కా వ్యూహాలు. అసెంబ్లీ పునర్విభజనపై గంపెడాసలు. అనుకున్న లక్ష్యం నెరవేరేనా? బీజేపీ ముందున్న సవాలు ఏంటి అంటూ చూస్తూ ఉన్నాం. సో బీజేపీ బాగుపడాలంటే మొదటగా అధ్యక్షుల మార్పు ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. ఎందుకంటే ఇక్కడ ఒక ఫుల్ ఫ్లెడ్జ్ అధ్యక్షుడు లేకపోవడం వల్ల మొత్తం స్తబ్దుగా ఉంటుంది భారతీయ జనతా పార్టీ యొక్క క్యాడర్ అనేది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా భుజాల మీద బీఆర్ఎస్ పార్టీ నడుస్తూ ఉన్నటువంటి విషయాన్ని చాలామంది గమనిస్తూ ఉన్నారు. మీరు ఇప్పటికైనా కానీ భారతీయ రాష్ట్రం బీఆర్ఎస్ను మీరు పక్కన పెట్టి మీరు ముందుకొస్తే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఉంటుంది, ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారు అనేటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు కేటీఆర్ను లేకపోతే కేసీఆర్ను లేకపోతే ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు కాపాడేటువంటి ప్రయత్నం చేయొద్దు. ఎప్పుడైతే వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తారో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ బొందబెట్టే అవకాశం ఉంటుంది. కేసీఆర్ అనేవాడు అవకాశవాది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందితే కాళ్ళు లేకపోతే జుట్టు పట్టుకునే రకం ఈ కల్వకుంట్ల కాలకీలు అనేటువంటి విషయాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒకవేళ మీరు బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు ఒకవేళ అంటే బీజేపీ హైకమాండ్ వీళ్ళ మీద అంత పెద్ద లేదు, కానీ ఇక్కడ కేసీఆర్ కోట్లు కొంతమంది బీజేపీలో ఉన్నారు, కేసీఆర్ అంటే ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ వల్లనే ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క పరిస్థితి దిగజారిపోతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అది అధిష్టానం గమనించాలి. ఎప్పుడైతే అది గమనించి అధ్యక్షుడి మార్పు చేసి ముందుకు పోతుందో అప్పుడే భారతీయ జనతా పార్టీ బాగుపడుతున్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సౌత్లో పాగా వేయాలనేది బీజేపీ కల. దీనికోసం ఎన్నో ఏళ్ళ నుంచి పోరాటం చేస్తుంది. ఒక్క కర్ణాటక మినహా మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి అంతంత మాత్రమే. తెలంగాణలో క్రమక్రమంగా బలం పుంజుకుంటుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నడూ లేనన్ని సీట్లు సాధించింది. పార్లమెంట్ ఎన్నికల్లో అయితే సరికొత్త రికార్డు నెలకొల్పింది. అధికార కాంగ్రెస్కు సమానంగా సీట్లు సాధించింది. అప్పటిదాకా నెంబర్ 2 అని చెప్పుకుంటున్నటువంటి బీఆర్ఎస్ను వెనక్కి నెట్టి ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. 30% ఓట్లు రావడంతో నెక్స్ట్ అధికారం కష్టమేం కాదన్న భావన కమల్నాథుల్లో కలిగింది. కానీ అనుకున్నంత ఈజీగా లేదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. రాజకీయ వర్గాల్లో ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అధ్యక్ష ఎన్నికకు భారీ పోటీ. భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నన్నాళ్ళు ఏదో ఒక హడావుడి ఉండేది. ప్రజా సమస్యలపై పోరాటాలు, అధికార పక్షంపై విమర్శనాస్త్రాలు ఒక రేంజ్లో కనిపించాయి. క్రమంగా బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపైంది. అధిష్టానం కూడా బండికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. దీంతో ఆయన చెలరైపోయారు. ఎన్నికలు దగ్గర పడి నాటికి బీజేపీ జనాల్లోకి వెళ్ళింది. కానీ అనూహ్యంగా బండి సంజయ్ని తప్పించి తొలగించారు. కిషన్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించారు. బీసీ అధ్యక్షుడు తొలగించి బీసీ సీఎం నినాదం అందుకోవడం తెలంగాణ ప్రజానికానికి రుచించలేదు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన సీట్లు కమల్నాథ్లో కొత్త ఆశలు పుట్టించాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలన్న సంకల్పానికి బాటలు వేశాయి. ఆ దిశగా పార్టీని నడిపించే నాయకుడే ఇప్పుడు కీలకం. చాలా రోజులుగా అధ్యక్షుడిని మారుస్తామన్న ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ సౌండ్ రీసౌండ్ ఇస్తోంది. 2023 ఎన్నికలకు ముందు రాజాసింగ్, రఘునందన్ రావు, రాజేందర్ బీజేపీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఆ సమయంలో ఆర్ఆర్ఆర్ అని పేరు మారుమోగింది. ఇప్పుడు ఇంకో ఆర్ కూడా యాడ్ అయి ఆర్ఆర్ఆర్ మారుమోగుతుంది. అధ్యక్ష ఎన్నికల పోటీలో ఈటల రాజేందర్, రామచంద్రరావు, రఘునందన్ రావు, చింతల రామచంద్రారెడ్డి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరిని అధిష్టానం ఎంపిక చేస్తుందని అంటున్నారు. నలుగురిలో బీసీ కార్డు బలంగా ఉన్న నేత ఈటల రాజేందర్ మాత్రమే. ఆయనకి ఎక్కువ ఛాన్స్ ఉందనేది అన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. అయితే మరోసారి బండి సంజయ్ కూడా ఛాన్స్ ఇవ్వచ్చనే యోచనలో ఉన్నట్టుగా ప్రచారం ఉంది. అదే జరిగితే ఈటల కేంద్ర మంత్రి వరించే అవకాశం ఉందంటున్నారు. నిజానికి బండికి కానీ ఈటలకు కానీ పార్టీ పగ్గాలు ఇస్తే బీజేపీ శ్రేణిలో రెట్టింపు ఉత్సాహం ఖాయం. ఇద్దరు బీసీ నేతలు కావడం, మాస్ లీడర్గా జనాల్లో క్రేజ్ ఉండడం వీరికి ప్లస్ పాయింట్స్. బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ పై ఫోకస్ అంటూ ఒకరిని చూస్తాం. నియోజకవర్గాల పునర్విభజనపై ఆశలు అంటూ ఇంకొకరు చూస్తున్నాం. సో నియోజకవర్గాల పునర్విభజన అనేది 2026లో ఉండబోతుంది. సో ఆ తర్వాతనే భారతీయ జనతా పార్టీ క్రమంగా బలపడేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అయితే దీనిలో రఘునందన్ రావు, రాజేందర్, రామచంద్రరావు, చింతల రామచంద్రారెడ్డి వీళ్ళు నలుగురు అని అనుకుంటున్నారు. కానీ నాకున్నటువంటి సమాచారం ప్రకారం ఈరోజు ధర్మపురి అరవింద్,
రఘునందన్ రావు, ఈటల రాజేందర్ ఈ ముగ్గురి మధ్యలో బలమైనటువంటి పోటీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈటల రాజేందర్ వర్సెస్ అరవింద్ వర్సెస్ రఘునందన్ పోటీలో ఎవరు అధ్యక్షుడు అవుతారనేది కొంత కన్ఫ్యూజన్ నెలకొంది. ఎప్పుడైతే ఈ కన్ఫ్యూజన్ తొలగించి అధ్యక్షుడి మార్పు జరిగి ఆ కొత్త అధ్యక్షుడు నియమిస్తారో అప్పుడే భారతీయ జనతా పార్టీ బలమైనటువంటి పునాదులు వేసుకునేటువంటి అవకాశం అనేది చాలా స్పష్టంగా ఉంటుంది అనేది గమనించాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికైనా కానీ భారతీయ జనతా పార్టీ ఇంకా తేరుకోకపోతే జరగాల్సిన నష్టం జరిగిపోతున్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.